మధుం నామ రాక్షసం సోదయతి ఇది మధుసూదనగా, మధు అనే రాక్షసుని సంహరించిన వాడే మధుసూదనుడు. ఎలా అయ్యాడు విష్ణువు అంటే వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించిన వాడే విష్ణువు. అంతటా వ్యాపించిన తత్వాన్ని విష్ణువు అంటారు. ఎప్పుడూ ఉండేటువంటి తత్వాన్ని శివుడు అంటారు. అందుకే శివుడికి సదాశివుడు అని పేరు ఉంటుంది చూడండి మీరు. సదా విష్ణువు, సదా అమ్మవారు ఎక్కడ ఉండదండి. సదాశివుడు, సదా అనే శబ్దం శివశబ్దానికే ముందు ఉంటుంది. సదా నారాయణ అలా ఉండదండి ఎక్కడ. విష్ణు శబ్దంలో విష్ణు అంటేనే వ్యాపించడం. అంటే ఇవాళ సృష్టికి మూలమేనో చెబుతున్న 3 డైమెన్షన్స్, దేశము కాలము పరిస్థితులు, స్పేస్ టైమ్ అండ్ కాజేషన్. ఇందులో స్పేస్ ఎవరంటే విష్ణువు, అంతటా వ్యాపించిన తత్వం. టైం ఎప్పుడు ఉండే తత్వం సదాశివుడు. కాజేషన్ కార్యకారణ సంబంధం మహాశక్తి లలిత పరా భట్టారిక. ఈ ముగ్గురే మూలం సృష్టికి. అందుకే హిందూ ధర్మంలో కూడా 3 ప్రధాన దేవతలు, శివకేశవులు, అమ్మవారు. ఇక మిగిలినంతా వారి వారి సంతానం, వారి వారి పరివార దేవతలు. ఆ కథ అంతా వేరే. ఇదంతా ముగ్గురే ఎందుకున్నారు? 3 దేవతలు అంటారు, ఏం లేరు ఇక్కడ. ఊరికి సంఖ్య పెంచేది అనవసరంగా. ముగ్గురే. ఈ 3 ఎందుకంటే స్పేస్ టైమ్ అండ్ కాంజేషన్. సరిగ్గా ఇంత లాజికల్, ఇంత తార్కికమైన సిద్ధాంతం ఉన్న మతం ఏదైనా ఉందంటే హిందూ మతం ఒక్కటే, భారతీయ సంస్కృతి ఒక్కటే. ఈ దేవతలు ముగ్గురే ప్రధానంగా ఎందుకున్నా? దిస్ ఈజ్ లాజికల్. ఇది తర్కమయ్యా. సృష్టి ఏర్పడడానికి 3 కారణాలు ఉన్నాయి. 1 ప్రదేశం, 2 కాలం, 3 దాని మధ్యలో కార్యకారణ సంబంధం. ఈ కాలం 10 నిమిషాలు. అవును, 10 నిమిషాలు ఎలా చెప్పావు నువ్వు? గడియారం తిప్పేస్తే 10 నిమిషాలు కాదండి, గడియారం ముందే తిప్పేయచ్చు. దానికేముంది? మనం తిప్పేస్తే తరగతి ఏమిటి గడియారం? అలా కాదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే సమయం అన్నారు మీరు, 1 నిమిషం అన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ప్రదేశం ఉందా లేదా? ప్రదేశం లేకపోతే కాలం లేదు. ప్రదేశం లేకపోతే కాల నిర్ణయం చెయ్యలేము. కాల నిర్ణయం ఎప్పుడు చేస్తాము అంటే ఏదైనా ఒక పనికి పట్టిన సమయమే కదా కాలయం. ఆ పని అంటే ఏమిటంటే ఇక్కడి నుంచి అక్కడ కదలాలి, అక్కడి నుంచి ఎక్కడ కదలాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ప్రదేశం లేకుండా కాలం ఉండదు. అంటే ప్రదేశము కాలము అన్నప్పుడు మధ్యలో చర్య కూడా ఉండాలి. ఆ చర్యే కాజేషన్, కార్యకారణ సంబంధం. ఆ చర్య జరగాలంటే మహాశక్తి ప్రవేశించాలి అక్కడ. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి. ఆ మహాశక్తి ఆవిడ, మామూలు శక్తి కాదు. అందుకని ఆవిడ చేస్తుంది ఈ పని. అందుకే విష్ణుమూర్తి చెయ్యలేని పనులు కూడా అమ్మవారు చేస్తుంది. మీరు గమనించండి. మహిషాసురుడు, రక్తబీజుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించాలంటే ఆవిడ్ని ప్రార్థించారు. విష్ణుమూర్తిని అడిగినా సరే ఏం చేయను రానని వాడెవడో వరం కోరాడు, స్త్రీ చేతిలో తప్ప సావనని ఆవిడ దగ్గరికి వెళ్ళన్నాడు. వాడు ఆడాళ్ళలోకి చేశాడు, చూపించారు. హిందూ ధర్మంలో ఆడ మగ భేదం ఏముండదు ఇక్కడ. శక్తి అంతే. స్త్రీలోనూ ఉన్నదే శక్తి, పురుషుల్లోనూ ఉన్నది శక్తి. ఎలా వినియోగం చేశామనేది వేరే విషయం, ఉన్నది శక్తి. అందుకని అమ్మవారి దగ్గరికి వెళ్ళన్నారు. ఆవిడని ప్రార్థించారు, ఆవిడ వేసేసింది. 10 రోజులు అదే కదా గొడవ, దసరా. అంటే వీళ్ళిద్దరూ చేయలేనటువంటి పని కూడా ఆవిడ వచ్చేసింది. ఎందుకంటే ఆవిడ మహాశక్తి. వీళ్ళు చేయలేనట్టు, వీళ్ళు ఉపయోగించలేనంత గొప్ప శక్తిని ఆవిడ ఉపయోగిస్తుంది.